ఊరికి ఇంత దూరం ఎందుకు తీసుకొస్తున్నామన్నా? మన చావు పుట్టకలన్నీ ఆ ఊరు బయట రాసిండ్రా దేవుడు. నమస్తేనే, ఊళ్ళో పెద్దలు వచ్చి రారా. అరే ఈ కొనుగోలు శ్మశాన వాటికి ఆలోచించట్లేదు కదరా. ఏంది? అరే సర్పంచ్ సాబ్ చెప్తున్నాడు రా, విష్ణుగాడు వచ్చి కారు పట్టుకున్నాడు పని కాదని చెప్పేసి అంటున్నాడు. ఆయన నువ్వు ఉన్నోళ్ళు ఉండకుండా పోయా సర్పంచ్ గారికి ఎందుకు చెప్పినావు? అదేమైనా పెద్ద ఓటేసినవారా? అగో ఎంత పెద్ద మాట సర్పంచ్ సాబ్, నీ గుర్తుకే గుద్దినా. నీ ఓటు గుద్దినవా క్వార్టర్ గుద్ది ఇంట్లో ఉన్నావా ఎవరు చూసిండా? కరెక్ట్ పెట్టుకుంటానే తీసే చెంప వరుగుతుంది. అది గట్టి కాదు, చిన్నగా పక్కన ఉన్న పెట్టుకుంటా. సరే అయితే మా అయ్యతో మాట్లాడి ముహూర్తం పెట్టచ్చు, డైరెక్ట్ మండపానికి వస్తాను. ఎప్పుడైనా ఇంటికి తీసుకొచ్చినావు నీ నాన్ని? నిన్నటి వరకు నీకు మామ లేడు నాకు నాన్న లేడు అని చెప్పి ఇప్పుడేమో బాధ్యత చూపిస్తున్నాడు. ఎట్లున్నామేంది మేమిద్దరం? నవ్వుతుర్రా ఊర్లో వాళ్ళంతా నీ మీద. భయపడినావా? పడాలే. అయిందేదో అయిపోయి పెద్ద మనుషులు మీరేదో పరిష్కారం చూపించండి. ఏ పరిష్కారం పోగలేదు, ఇలా చెడు కడగదా వదుకోరు. అయినా చిరంజీవి లాగా ఊర్లో బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతావు కదా, ఏమైనా చేయొచ్చు కదా. సాగు నుంచి అన్న తప్పించుకోవచ్చు కానీ కులం నుంచి తప్పించుకోలేదు. నీకు పెళ్లి దగ్గర లేకపోతే చావు దగ్గర, ఈ రెండు విషయాలనే కదా వీళ్ళాటే సాగేది. నీ కొడుకు నేను క్షమిస్తాడో లేదో కానీ నీ కూతురు మాత్రం నేను. మన బతుకులు మారాలంటే మనకు కావాల్సింది ఒక్కటే, చదువు చదువు చదువు. అట్లా డబ్బు ఏం పెద్ద మనిషి, నువ్వు చేసింది తప్పు అని తెలుసుకోవడానికి 3 సంవత్సరాలు పట్టిందా?